ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తారు? కేసీఆర్. ఎందుకు? అంతే, మాకు ఇల్లు కట్టించారు కాబట్టి అన్ని మాకు అన్ని చేశారు కాబట్టి. కాంగ్రెస్ ఏం చేయట్లేదా? మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయలేదు. మీరు ఖచ్చితంగా కేసీఆర్ కే ఓటేస్తారు. కాంగ్రెస్ బాగలేదా? గోపీనాథ్ ఇల్లు ఇచ్చారు కాబట్టి వేస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తే మరి అప్పుడు కాళ్ళు ఎటు కుదిరిపోతారు, ఈ ప్రజలకు నమ్మలేరు కదా నాయన. గంటకు అలా ఉంటున్నారా? ఏ టైంకి ఎలా ఉంటుంది చెప్పలేదు. కాకపోతే ఖచ్చితంగా నీ మాత్రం అటే ఓటేస్తుంది కేసీఆర్. ఇల్లు ఇచ్చారు కాబట్టి ఒకటే వేస్తారు. ఇవ్వకపోయినా మరి సో ఈసారి గెలుస్తారంటారా? తెలీదండి. అమ్మా, ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారమ్మా? కేసీఆర్ గెలవాలని. ఎందుకమ్మా? వాడు ఉన్నప్పుడు మంచిగానే ఉండే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఏం చేస్తాడు? ఏం చేయట్లేదా? ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఒకటే పెట్టింది, ఇంకేం లేదంటున్నారా? ఇప్పుడు మీ ఏరియాలో ఏం డెవలప్మెంట్ ఏం చేయట్లేదా? ఏం చేస్తావు? ఏం చేయలేదు. సో కేసీఆర్ వస్తే డెవలప్మెంట్ జరగద్దు అంటారా? ఏమో చెప్పలేము, చేసిండు కదా అప్పుడు కొన్ని. ఓకే, సో మీ ఓటు అయితే కేసీఆర్కే. అమ్మా నమస్తే, ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇద్దరు గెలిచే అవకాశం ఉంది, 50-50. చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు కదా. అనుకోవచ్చు. సో అలాగే మాగుంటి సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సానుభూతి ఓట్లు పడేదానికి కూడా అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది, అవకాశం ఉంది. ఆయన కూడా చేశాడు కొన్ని కార్యక్రమాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు అన్ని పథకాలు వస్తున్నాయా? మీకు ఏం రాలేదు. అసలు ఏం రావట్లేదా? ఒక్క బస్సు తప్పితే ఏం లేదు. సూపర్ 6 అన్నారు కదా. సూపర్ 6 లేదు, 5 లేదు, 1తోనే ఆగిపోయింది. ఇప్పుడు బస్ ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నారు కదా. పెంచారుగా ఆల్రెడీ. చేశారా? సో దాని మీద మీకైతే ఫ్రీ బస్సే కదా. మాకు ఫ్రీ బస్ అయితే ఇచ్చే వాళ్ళకి, మగవాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే వెళ్తాండ్రు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ అయితే ఏం లాభం, మగవాళ్ళ మీద వేస్తాండ్రు కదా అది. సో ఈసారి కేసీఆర్ వస్తే ఈ పనులన్నీ జరుగుతాయి అంటారా? చెప్పలేము, ఎవరైనా చెప్పలేము. వచ్చే వరకు ఒకటి అంటారు, రానిచ్చి ఇంకోటి అంటారు. సో ఎవరు వచ్చినా కూడా మన జీవితాలు ఇంతేనంటారా? అంతే, అదైతే మార్చేదే లేదు. ఈసారి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు? బీఆర్ఎస్కి వేస్తున్నాం. ఎందుకన్నా? అదే పనులు చేసింది కదా అది బీఆర్ఎస్. గవర్నమెంట్ మీద కూడా కొంచెం వ్యతిరేకత ఉంది కదా, సో దాన్ని బట్టి ఓట్లు వేయట్లేదు అంటారా? అంతే మరి. సో నవీన్ యాదవ్ గారికి చాలా అంటే మంచి సపోర్ట్ ఉంది బయట. సో వ్యక్తి కూడా మంచి అంటున్నారు. సో ఓట్లు పడవంటారా? పని చేయాలి కదా, పని చేయకపోతే ఎక్కడైతుంది పని? మొత్తం ఏం కాలే కదా పనులు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేస్తలేరు. బస్ ఛార్జెస్ కూడా పెంచుతున్నారు కదా. అదే మొత్తం ప్రాబ్లమ్స్ అదే ఉన్నాయి, అందరూ అదే వ్యతిరేకత దాంట్లో కాంగ్రెస్కి. సో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ రాదంటారా? ఈ సీట్ అయితే రాదు. ఇక మాగంటి సునీత గురించి అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ నవీన్ అన్న గురించి అయితే ఎంతో కొంత అయితే తెలుసు. ఆయన కూడా మంచి వ్యక్తే, కొన్ని పనులు అయితే చేస్తారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళిద్దరిట్లలో అయితే నవీన్ అన్న రావచ్చు అని నా ఉద్దేశం. సో మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తారా? నేనైతే పార్టీ అని కాదు, కానీ ఎవరు ఎక్కువ మంచి చేసిరు మాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఒక్కరు చిన్న పిల్లకాడ నుంచి పెద్దవారికి అయితే ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోదీ అని తెలుసు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం అయితే కొన్ని మనకు దేశానికి బాగుపడే ఉన్నాయి కాబట్టి నేనైతే నా ఉద్దేశం ప్రకారం అయితే దేశానుసారంగా వెళ్తానని నా ఉద్దేశం. మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళు మిస్సెస్ గా నిలబడుతున్నారు. సో సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయా? సానుభూతి అంటే నాకైతే తెలిసిన వరకు అయితే అంత తక్కువనే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది? కాంగ్రెస్ కూడా 6 హామీలు ఇచ్చింది అన్నది, అలా ఒకటి ఫ్రీ ఒకటి చేసింది. 2500 అది ఇస్తున్నది, అది ఇవ్వలేదు. పిల్లలకి 18 సంవత్సరాల వయసున్న పిల్లల స్కూటీలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేరు. 2000 అదేమంటారు పింఛన్ 2000 ఉన్నాయి, 4500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. నాకు తెలిసి అయితే వీళ్ళు అన్న హామీలు అయితే మ్యాక్సిమం ఇప్పటికి సగానికి సగం వచ్చిరు, కానీ కొన్ని చేసిరు కానీ ఇక మిగతా అయితే చేయలేరు. నా లెక్క ప్రకారం అయితే అది రాదని నేను అనుకుంటున్నాను. ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఫ్రీ ఒకటే ఇచ్చారు సార్, అందుకే చెప్తున్నాను. బస్ ఛార్జీలు పెంచారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? బస్ ఛార్జీలు అయితే పెంచిరు కరెక్టే, ఫ్రీ అనేది అయితే కరెక్టే, కానీ దానికంటూ ఒక అద్దె పెడితే బాగుండేదని నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే మహిళలకు కొన్ని చెడ్డ పేర్లు వచ్చినాయి. ఫ్రీ అనేసరికి ఫ్రీగా తిరుగుతురు అని అదొక మాట వచ్చింది. ఇంకోటి ఏంటంటే
గౌరవం అనేది తగ్గిపోయింది. బస్ ఛార్జ్కి ఇంత అంటే ఇప్పుడు పెంచిన బస్ ఛార్జ్లో హాఫ్ రేట్ కట్టినా బాగుండేది. మళ్ళా ఆర్టీసీకి కూడా ఇంత లాస్ అనేది ఉండకపోవచ్చేమో అని నా ఉద్దేశం. అంతే. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్ ఎందుకు? ఇది మా మంచి మంచిగా మంచిగా పథకాలను చేస్తున్నారా? సో చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ బాగాలేదంటున్నారు కదా. అన్నీ మంచిది ఇది కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మాగొంటి సునీత గారు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకి సానుభూతి ఓట్లు పడేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ వస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీ అన్న. ఓకే సార్. అన్న ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్ అన్న. ఎందుకన్నా? ఇంకా ఆయనదే అయితే నడుస్తుంది, ఇప్పుడు టాక్ అయితే ఆయనదే ఉంది. నాకు తెలిసి అయితే నవీన్ అన్న. మాగొంటి గోపీనాథ్ గారు కూడా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు కదా. అది చెప్పలేమన్నా ఇక, ఎందుకంటే అన్న జర ఎప్పటి నుంచో జర ఫీల్డ్ ఉండు కదా, అన్నది కొద్దిగా అనిపిస్తుంది. సో మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేదా వ్యక్తిని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి ఇస్తాం అన్న. ఎందుకన్నా? పార్టీ ఏముందన్న, ఏ పార్టీకైనా వేయచ్చు, కానీ వ్యక్తి కావాలి కదా ఇంపార్టెంట్. వ్యక్తి మంచిగా ఉంటేనే కదా పార్టీ. అంటే మాకు తెలుసు అన్న, ఎప్పటి నుంచో తెలుసు, మేము ఇక్కడే లోకల్ కదా, ఎప్పటి నుంచో తెలుసు మాకు. సో మీకు ఏ హెల్ప్ కావాలని చేస్తారా? చేస్తారా? ఏం చేశారు మీకు ఇప్పుడు దాకా? ఇప్పటి వరకు అయితే మేము ఏం అడగలే అన్న. మాకు స్ట్రీట్ లైట్స్ ఇవి రాలేవంటే అన్న చేపించిండు మాకు గల్లీలో. ఇంకా రోడ్స్ అవి కూడా మాట్లాడతామని చెప్పిండు. Every party is running. Every party is running. It is a race. Now, I would, according to my knowledge, according to my age, Mr. Naveen. నవీన్ యాదవ్. Yes, Naveen. He is a son of my brother. ఓకే. He is not interested in architecture. He is coming in politics to help the public, to do the welfare of it. And whoever goes there will never come empty-handed. ఓకే. He is a very nice, eminent person, very intellectual person. And one more thing, you shouldn't give opportunities, chances to old the persons who are dying in the graveyard. You should give a chance to the youth. You must give a chance. You should give an opportunity. Willing, that is up to God. There is a loss, there is a profit. It is a game. But I request the whole people to give a chance to the youth, so that he is very aggressive. He is the architect. ఓకే. And he is very eminent boy, intellectual boy. You must and should give him chance. That is a secondary thing when he wins or not. If he completes good work, he will definitely win. ఓకే. థ్యాంక్ యూ. And one more thing, according to my prediction and my survey, I think God bless him. He must and should win. That is my will. He is a very nice boy. And you must also help him. ఓకే. I request all the people, youth, old and everyone, to give him a good opportunity, a chance, so that he will do the best. Only 2 years are left. If he completes the good things, he will win. It is I pray the God, I pray the Lord, and he will win. This is my prediction. ఓకే అండి. థ్యాంక్ యూ. You're welcome.